హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పులగం రమ్యకృష్ణ. మా ఊరు సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా. మా నాన్నగారు ఒక లారీ డ్రైవర్, మా అమ్మగారు హౌస్ వైఫ్. తెలియని వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయిన మా నాన్నగారు ఎన్నో కష్టాలు పడి డ్రైవర్ అయ్యారు. ఆ కష్టం నాకు మా అక్కకి రాకూడదని బాగా చదివించారు. నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నలుగురిలో నాకంటూ ఒక పేరు ప్రఖ్యాత ఉండాలని డాన్స్, యాక్టింగ్, యాంకరింగ్ ఇంకా అన్నిట్లో కూడా ప్రోత్సహించారు. ఆ టాలెంట్తోనే ఎన్నో డాన్స్ ఈవెంట్స్ చేశాను. పిల్లలకి డాన్స్ నేర్పించాను. టీవీ షోలో కూడా పార్టిసిపేట్ చేశాను. డాన్స్ అంటే అంత ఇష్టం. అందుకే నా ఓన్ టాలెంట్తో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి కంటెస్టెంట్గా వెళ్దాం అనుకున్నాను. కానీ నాకు మాస్టర్ లేరని రికమెండేషన్ వాళ్ళకి తప్ప నాకు ఛాన్స్ ఇవ్వలేదు. అలా ట్రై చేస్తుండగానే కొన్ని కారణాల వల్ల నా డాన్స్ ఫీల్డ్ని వదులుకోవాల్సి వచ్చింది. అక్కడితో ఆగిపోకుండా యాంకరింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అలా యాంకరింగ్ అలవాటు చేసుకొని స్టేజ్ ఈవెంట్స్, సెలబ్రిటీ ఈవెంట్స్ కూడా చేశాను. యాంకర్గా హైదరాబాద్లో మంత్రా 5 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో బిగ్ బాస్ సీజన్ 7 రివ్యూస్ కూడా చెప్పేదాన్ని. అప్పుడు అనుకున్న ఒక కామన్ ఉమెన్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అని. యాక్టింగ్తో ఆర్టిస్ట్గా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి మూవీస్, సీరియల్స్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాను. అంతేకాదు షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ సాంగ్స్, అలాగే స్టార్ మా పరివార్లో కూడా ఆడియన్స్గా కూడా వెళ్ళాను. బిగ్ ఆపర్చునిటీస్ వచ్చినట్టుగానే వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. నా స్టడీకి తగ్గట్టు నాకు జాబ్ కూడా వచ్చింది. ఆ జాబ్లో జాయిన్ అయ్యే టైంలోనే మా అమ్మగారికి హెల్త్ కండిషన్ బాగాలేదని ఫోన్ వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అటు జాబ్ అన్నీ వదిలి మా అమ్మ దగ్గరికి వచ్చేసాను. అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ నా ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. నాలో ఇంకొన్ని టాలెంట్స్ ఏంటి అంటే నేను పాటలు పాడతాను. పూల చెట్టు ఊగినట్టు, పాల బొట్టు చిందినట్టు, అల్లుకుంది నా చుట్టూ చిరును. మోడలింగ్ చేస్తాను. అప్పుడప్పుడు కామెడీ కూడా చేస్తాను. నాకంటూ గుర్తింపుగా ఇచ్చిన బహుమతులు ఎన్నో ఉన్నాయి. కానీ నేను చేసిన ఈ ప్రొఫెషన్లో చాలా స్ట్రగుల్స్ పడి ఇంతవరకు వచ్చినా అంతగా గుర్తింపు లేకపోవడంతో చాలా బాధపడేదాన్ని. ఒక లారీ డ్రైవర్ పిల్లలు ఏం సాధిస్తారులే అనుకున్న వాళ్ళందరికీ నేను సాధించి చూపించాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. అగ్ని పరీక్షకి వెళ్ళాలి, సెలెక్ట్ అవ్వాలి, అలాగే నా ఊరికి, నా పేరెంట్స్కి ఒక గుర్తింపు తీసుకొని రావాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్ మేనేజ్మెంట్కి, నాగార్జున సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నా ఊరు, నా కథ. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.